పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. విచిత్రం ఏమిటంటే కన్నులకు కట్టినట్టుగా యమునా రూపాన్ని ఇక్కడ పెట్టారు. అదిగో ఆ పైన ఉన్నటువంటి ముగ్గురు దేవతల్లో మధ్యలో ఉన్నదే నల్లగా ఆవిడ ఎలా ఉంటుంది, ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంటుంది యమునా నది అని వర్ణింపబడింది. ఎందుకంటే ఆవిడ నవజలద్యుతి హేమల సత్తమ కోటిమయాభర రంజితకే అని ఆ తల్లిట నవజలద్యుతి కోటిల సత్తమ హేమ మయాభర రంజతకే తడిదవ హేళి పదాంచల చంచల శోభిత పీత సుచేలధరే మణిమయ భూషణ చిత్రపటాసన రంజిత గంజిత భానుకరే జయ యమునే జయ సంకటనాశిని పావయమాం అని స్తోత్రం చేస్తారు. ఆ తల్లి నవజలద్యుతి, జలద అంటే మేఘం, నవజలద అంటే బాగా నీరు పట్టినటువంటి నల్లటి మబ్బు. కృష్ణుడు ఎలా ఉంటాడో యమున కూడా అలాగే ఉంటుంది. అది చమత్కారం. ఇద్దరిది ఒకటే రంగు. నవజలద్యుతి, ద్యుతి అంటే కాంతి. మబ్బు బొగ్గులా ఉండదు, బొగ్గుకి కాంతి ఉండదు, మబ్బుకి కాంతి ఉంటుంది. అదే దయ, అనుగ్రహశక్తి. ఆ మబ్బు పట్టినటువంటి, ఆ నీరు పట్టినటువంటి మబ్బు ఎటువంటి కాంతితో ఉంటుందో యమునా నది అలా ఉంటుంది. నవజలద్యుతి కోటిల సత్తమ హేమమయాభర రంజతకే ఆవిడ అనేకానేకమైనటువంటి బంగారు ఆభరణములను ధరిస్తుంది. అదిగో అక్కడ తల్లి కిరీటం పెట్టుకుని మెడలో అన్ని హారాలు వేసుకు కూర్చుందే, ముందుకి జడేసుకుని అలాగే కూర్చుంటుంది యమున. తాబేటి మీద కూర్చుంటుంది. అలా కూర్చున్నప్పుడు ఆ తల్లి నవజలద్యుతి కోటిల సత్తమ హేమ మయాభర రంజతకే తడిదవ హేళి పదాంచల చంచల శోభిత పీత సుచేలధరే. ఆమె పచ్చటి పట్టుపుట్టం కట్టుకుంటుంది. ఇక్కడ తెల్లటి పట్టుపుట్టం కట్టింది. అన్ని రంగులు ఇందులోంచి రావాలి, తెలుపులోంచే రావాలి. కాబట్టి తెల్ల చీరని పచ్చ చీరగా చూడండి మానసికంగా. అందుకని పచ్చటి పీతాంబరం కట్టుకుంటుందిట. అది ఎక్కడ వరకు ఉంటుందంటేట తడిదవ హేళి పదాంచల చించల శోభిత పీత సుచేలధరే. శంకర భగవత్పాదులకు అలా దర్శనమిచ్చింది అమ్మవారు. ఇగో నిన్నను పరీక్షిత్ అడిగాడే, అమ్మాయని పిలిచిన నరు పొమ్మాయని ముక్తి కడకు బుత్తుబట లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అన్నట్టే యమున నడిచొస్తూ ఆయనకు కనపడింది తరంగాల మీద. ఆ నడిచొస్తున్నప్పుట పచ్చని పట్టుపీతాంబరం కట్టుకుని ఆ యమునా నది యొక్క అధిష్టాన దేవత పాదములకు తగులుతూ ఉంటుందిట ఆ పట్టుపుట్టం. తడిదవ హేళి పదంచల చించల శోభిత పీత సుచేలధరే మణిమయ భూషణ చిత్రపటాసన రంజిత గంజిత భానుకరే. ఇప్పుడే దుర్గారావు గారు పాడారు. కాబట్టి ఆ తల్లి ఎటువంటి ఆభరణములను పెట్టుకుంటుంది అంటే మణిమయ భూషణ చిత్రపటాసన, చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రాన్ని కట్టుకుంటుంది. అంత అందంగా మెరిసిపోతుంటుంది ఆ బట్ట. దాని మీద ఆమె పెట్టుకున్న నగల వంక ఇలా చూస్తే మిరిమిట్లు గొలుపుతూ ఉంటుందిట కాంతితో. నిజంగా ఇవాళ అంత అద్భుతంగా అలంకారం చేశారు. ఒక్కసారి ఆ నదీమతల్లుల యొక్క మండలానికి అలా ప్రదక్షిణం చేస్తే చాలు, అనుగ్రహించేస్తుంది. ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న వాళ్ళు చూడడం వరకే. ఇక్కడ ఉన్న వాళ్ళకు భాగ్యం ఉంది. విన్న తరువాత వేదిక మీదకి వచ్చి ఇవాళ రామాచార్యులు గారు ప్రదక్షిణం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అందరికీ. ఒక్కసారి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతే చాలు, అనుగ్రహిస్తాయి అధిష్టాన దేవతలు. కాబట్టి తడిదవ హేళి పదాంచల చంచల శోభిత పీత సుచేలధరే మణిమయ భూషణ చిత్రపటాసన రంజిత గంజిత భానుకరే. సూర్యుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో కూడినటువంటి ఆభరణములతో అటువంటి వస్త్రాన్ని కట్టుకుని నడిచి వస్తూ దర్శనమిచ్చింది. జయ యమునే జయ భీతిమివారిణి సంకటనాశిని పాలయమాం అంటారు. ఆమె ఏమి చెయ్యగలదో చివర చెప్పారు శంకరాచార్యులు. జయ యమునే, ఇది ఆర్ష సంస్కృతికి ఉన్న గొప్పతనం. అటువంటి దేవతలని స్తోత్రం చేస్తే జయ జయ అని శబ్దం చేస్తారు. అందుకే శంకర భగవత్పాదులకు కూడా అదే జయ జయ శంకర హర హర శంకర. హర హర పాపములను తీసేస్తారు, జయ జయ అంతటా జయాన్ని ఇస్తారు. అలాగే జయ యమునే, నదులు శోభిల్లుగాక, నదులు పవిత్రముగా నిలబడుగాక, నదులు స్తోత్రము చెయ్యబడుగాక, నదుల వైభవము ప్రకాశించుగాక,
నదీ తీరములు సనాతన ధర్మమునకు సంబంధించిన కార్యక్రమముల చేత పరిఢవిల్లుగాక, అనేకానేక యజ్ఞ యాగాది క్రతువులు నదీ తీరములలో జరుగుగాక. ఇది శంకర భగవత్పాదుల యొక్క ఆర్తి. అందుకే జయ యమునే జయ భీతి నివారిణి సంకటనాశిని పావయమాం. ఓ తల్లి, నిన్ను స్మరిస్తే చాలు భయం పోతుంది. ఎంత సంకటంలో ఎంత కష్టంలో ఉండండి, యమునని తలుచుకుంటే చాలు. మీకు నేను మనవి చేశా కదా, ఇలా పువ్వులు పట్టుకుని గుర్రం అరిచినట్టుగా అరిచి పువ్వులు విసిరితే చాలు యమున అనుగ్రహిస్తుంది. యమున దగ్గర నిలబడి కాదు, మీరు ఎక్కడ నిలబడినా సరే. సంకటం వచ్చినప్పుడు మీ ఇంట్లో నిలబడి యమునాష్టకం జరిగినా చాలు. నేను ఇప్పుడు చదువుతున్న శ్లోకాలు యమునాష్టకం నుంచే చదువుతున్నాను. అంత గొప్ప అనుగ్రహ శక్తి కలిగినటువంటి తల్లి యమునా నది. కాబట్టి శంకరాచార్యుల వారు అంటారు, ఆ యమునా నది యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ, మధువనచారిణి భాస్కర వాహిని జాహ్నవి సంగిని సింధుసుతే మధురిపు భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే. ఆ తల్లి ఎంత గొప్ప స్వరూపంతో ఉంటుంది అంటే, మధురిపు భూషిణి మాధవతో జగదగమోచని మానసదాయిని కేశవ కేళిని దానగతే జయ యమునే జయ భీతి నివారిణి పాతక నాశిని పావయమాం అంటారు. ఆ తల్లిని స్తోత్రం చేస్తూ శంకర ఇది మీకు వింటున్నప్పుడు జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే, అది ఇందులోంచే వచ్చింది. ఇలా ఇటువంటి దాంట్లోంచే వచ్చింది. ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటంటే, అది చదువుకుంటున్నప్పుడు మీకు తెలియకుండానే మీకు మనస్సులోంచి ఆనందం నది పొంగినట్టు పొంగుతుంది. అలా ఇచ్చారు శంకర భగవత్పాదులు ఆ శ్లోకాలని. రుణపడింది కదండి జాతి శంకరుల పాదాలకి మహానుభావుడు. అందుకని ఆయన అంటారు, ఆ యమునని స్తోత్రం చేస్తూ, అమ్మా నువ్వెంత గొప్పవనివో తెలుసా, మధువనచారిణి భాస్కర వాహిని జాహ్నవి సంగిని సింధుసుతే. శంకరులకు శంకరులే సాటి. బా ఏం చెప్పను, ఒక్కొక్క మాట కొన్ని రోజులు చెప్పే మాటలు. మధువనచారిణి, ఆ తల్లి బృందావనంలో ప్రవహిస్తుంది. బృందావనం అనేటప్పటికీ ఎవరు గుర్తొస్తారు? శ్రీకృష్ణుడు గుర్తొస్తారు. మధువనచారిణి అని ఆగాను అనుకోండి, కళ్ళు మూసుకుని ఆ బృందావనం, ఆ శ్రీకృష్ణుడు, గోపాల బాలురు, గోపకాంతలు వాళ్ళందరితో కలిసి ఆయన రమించడం, ఆ బాల్య క్రీడలు, అబ్బబ్బబ్బబ్బ ఎంత ఆనందం! భాగవతం అంతా మనసులో ఒకసారి తిరగదు. కాబట్టి మధువనచారిణి భాస్కరవాహిని. భాస్కరవాహిని అంటే సూర్యభగవానుని యొక్క కూతురు. భాస్కరవాహిని జాహ్నవి సంగిని. యమునా నది సముద్రంలో కలవదు, గంగా నదిలో కలుస్తుంది. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లో త్రివేణి సంగమం అని చెప్పి గంగా యమున సరస్వతి మూడు కలుస్తాయి. ఆ కలిసిన చోట గంగలో కలుస్తుంది. అందుకని జాహ్నవి సంగిని సింధుసుతే, సముద్రానికి కూతురు. ఎలా మరి సూర్యుడు కూతురు అన్నా? కవితాపరంగా మరి సముద్రుడికి కూతురు ఎందుకయింది అంటే, గంగలో యమున కలిసింది, గంగ భార్యగా సముద్రుడితో కలిసింది. ఇప్పుడు గంగలోకి ఈమె కలిస్తే గంగ సముద్రుడికి భార్య అయితే, సముద్రుడు యమునకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. అప్పుడు సముద్రానికి ఈవిడేమవుతుంది? కూతురు అవుతుంది. ఇది శంకర భగవత్పాదుల అన్వయం. కాబట్టి జాహ్నవి సంగిని సింధుసుతే మధురిపు భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే. మధురిపు భూషిణి, మధు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు రిపు, శత్రువు కృష్ణ భగవానుడు విష్ణు. భూషిణి, ఆయనని భూషింపచేసింది. అంటే చూడండి, లోకంలో ఒక మాట అంటారు, వాగ్భూషణం భూషణం అంటారు. భూషణం అంటే శరీరానికి కొత్త శోభని తెచ్చేదాన్ని భూషణం అంటారు, భూషింపజేస్తుంది. కాబట్టి ఒక్కొక్కరికి బాహ్యమైన భూషణముల చేత శరీరాన్ని శోభింపజేసుకోక్కర్లేదు. వాగ్భూషణం భూషణం, ఆయన వాక్ ఆయనకి భూషణం. అలా మధురిపు భూషిణి, శ్రీ మహావిష్ణువుకే అలంకారము యమునా నది. ఎందుకని? అసలు ఆ యమునా నది ఆయనకి ఎంతటి అలంకారం అంటే, ఆ యమునా నదికి కృష్ణుడికి అంతటి దగ్గర సంబంధం. ఆవుల వెంట దూడల వెంట పరుగెత్తాడు. ఆ యమునలో అవి నీళ్లు తాగేవి, ఆ యములలో దిగేవాడు, ఆ యములలో స్నానం చేసేవాడు, ఆ ఆవుల్ని దూడల్ని తోలుకొస్తుండేవాడు. గోపాల బాలులతో గోపకాంతలతో కలిసి అక్కడ అనేకమైనటువంటి లీలలు చేశాడు. ఎన్ని క్రీడలు నిర్వహించాడో మహానుభావుడు. ఆ
యమునా నది జలాలు తాగి ఆ యమునా నదిలోకి ఆవుల్ని దూడల్ని దింపి వాటిని శుభ్రంగా కడిగేసి సాయంకాలం వేళ ఇంటికి తోలుకొస్తూ ఉంటే కొన్ని లక్షల ఆవుల మందలు నడుస్తూ ఉండేవి. లీలాశుకుడు పొంగిపోయాడు. గోధూళిధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అని. ఆ యమునా నదిలో ఎన్ని ఆటలాడాడో, ఎంతమందితో ఎన్ని ఆటలాడుకున్నాడో, ఆఖరికి ఆయన ఏ గోపాల బాలురతో ఆడుకున్నాడో ఆ గోపాల బాలుర పట్ల బ్రహ్మదేవుడంతటి వాడు అసూయ చెందాడు. అసూయ చెంది ఆఖరికి 4 తలకాయలు పట్టుకొచ్చి చిన్ని కృష్ణుడు యొక్క పాదములకు తగిలేటట్టుగా తిప్పి తిప్పి నమస్కారం చేశాడు. చేసి ఒక్క వరవడుగుతానివ్వయా కృష్ణ అన్నాడు. ఏం కావాలన్నాడు. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి తన్నుచు గుద్దుచు కౌగిట చేర్చుచు చెట్టపట్టచున్ ఎటువంటి శ్రీ మహావిష్ణువు. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపరాగమింతయున్ కన్నుల కానరు. యోగి విభులంతటి వాళ్ళు తపస్సు చేస్తే ఆయన పాదాలకి అంటుకున్నటువంటి ఒక కణం కనపడదు. అటువంటి కృష్ణుడిని పట్టుకుని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ గోపాల బాలురు వీళ్ళందరూ కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగచు తద్దయుకైవడి కుడియాడుచున్ మన్నను చేయు వల్లవ కుమారుల భాగ్యము వింత యొప్పునే. వీళ్ళకి తెలుసా తెలియదా పక్కన పెట్టు. పరిపూర్ణావతారం ఆ కృష్ణుడిని పట్టుకుంటున్నారు, కౌగిలించుకుంటున్నారు, తంతున్నారు, గుద్దుతున్నారు, పక్కన చేరుతున్నారు, ఆడుకుంటున్నారు, ఎంగిలి ముద్దలు పెడుతున్నారు. ఆఖరికి పెడుతుంటే మహానుభావుడు వాళ్ళు పెట్టినటువంటి ఎంగిలి ముద్దలు తాను తింటున్నాడు. వీళ్ళకన్నా అదృష్టవంతుల లోకంలో ఎక్కడున్నారయ్యా? అహోభాగ్యం అహోభాగ్యం నందగోప ప్రసౌకసాం జన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. పూర్ణమై సనాతనమైనటువంటి బ్రహ్మము ఆడుకుంటోంది పిల్లలతో. నాకేం అక్కర్లేదయ్యా. ఇలా బ్రహ్మపదంబు వేదములకన్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులు పై వేష్టించిన చాలదే. దిక్కుమాలిన బ్రహ్మపదం ఎవడెక్కావాలి? తీసవతల బారాయి. నాకొద్దు. అది ఉంటే అహంకారం వచ్చి నాకొద్దు కృష్ణ. నాకేమిస్తావో తెలుసా? నీతో కలిసి ఆడుకుంటున్నారే, నీతో కలిసి చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారే, నిన్ను తంటున్నారే, నిన్ను గుద్దుతున్నారే, నిన్ను కౌగిలించుకుంటున్నారే, నువ్వు పెట్టిన ఎంగిలన్నం తింటున్నారే. ఎండన్మగ్గి తిరకటంబడి తిరింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు తాగి అరమందం పచ్చికల్ మేగిచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే అని కృష్ణుడు పిలిస్తే వచ్చి కూర్చుని అన్నం తింటున్నారే. ఆ ఎంగిలి నీకు పెడుతున్నారే, నీ ఎంగిలి వాళ్ళు తింటున్నారే, నువ్వు మధ్యలో నిలబడితే నిన్ను చూస్తున్నారే, వాళ్ళ పాదములకు అంటుకున్న మట్టి కాస్త తీసి పైన చల్లుకొని చాలన్నాడు. ఆ యమున, ఆ బృందావనం, ఆ నందవ్రజం, ఆ గోపాల బాలురు, ఆ కృష్ణుడు అవిభాజ్యం. మధురిపు భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే. మాధవతోషిణి, మా అంటే లక్ష్మి, లక్ష్మి యొక్క భర్త, అందరినీ సంతోషపెడతాడు. అటువంటి కృష్ణుడిని సంతోషపెట్టింది యమునా నది. ఆ యమునలో ఎన్ని ఆటలు ఆడుకున్నాడండి. యమునతో ఎంత సంఘం. పెద్దవాడైపోయిన తరువాత కూడా బలరాముడు మర్చిపోలేకపోయాడు. పిల్లలతోటి గోపకాంతలతో కలిసి ఆ యమునా నదికి వెళ్ళి స్నానం చేసిన రోజులు గుర్తొచ్చి పెద్దవాడు అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చాడు. వచ్చి గోపకాంతల్ని గోపాల బాలుని తీసుకుని ఎన్నాళ్ళయిందో రెండర్రా యమున స్నానానికి ఎడదామని వెళ్ళాడు. వెడితే వరుణుడు ఏం చేశాడంటే, బలరాముడు వచ్చాడు ఇవాళ మళ్ళీ చాలా కాలానికి, మహానుభావుడు కాబట్టి బలము మిగుల కలగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనడి గరుడు సుతుడు. అంత గొప్పవాడు బలరాముడు. ఆయన వచ్చాడు కాబట్టి వారుడిని పువ్వుల ద్వారా అందించండి అన్నాడు. అంటే వారుని వచ్చింది, ఆయన తాగాడు. తెలియక పక్కనున్న వాళ్ళందరూ తాగారు. తాగేటప్పటికి మత్తెక్కిపోయారు. మత్తెక్కిపోయి ఒడ్డున పడుకున్నాడు. వాళ్ళందరూ పడుకున్నారు. చూశాడు, యమున స్నానానికి వచ్చాం, మత్తెక్కిపోయాం వారుని తాగి, కాబట్టి మనం ఎక్కడెడతాం స్నానానికి? యమునా రా మమ్మల్ని తడుపు అన్నాడు. అంటే ఆవిడంది తాగుబోతు, వారుని తాగాడు, నేను వెళ్ళను అని యమున వెళ్ళడం మానేసింది. 2-3 మాటలు పిలిచాడు, కళ్ళెర్రబడ్డాయి. నేను పిలిస్తే రావా? నిన్ను చీల్చేస్తాను, ఒక ప్రవాహం కింద ఉండడానికి వీలు లేకుండా అని నాగేటి చాలు దింపి లాగాడు. దింపితే నల్లగా ఉన్న ప్రవాహం తెల్లగా అయిపోయి చీలిపోయింది. ఇలా
అందుకే ఇప్పటికే మధుర బృందావనం దగ్గర ఇలా వంకర తిరిగి యమున చీలుతుంది. చీలితే యమునా నది వెంటనే అనేక హారాలు పట్టుకొచ్చి ఆయన మెడలో వేసి నమస్కారం చేసింది. నిన్ను ఇంతకన్నా చీల్చనులే అనుగ్రహించానని స్నానం చేశాడు. ఆ యమునా నది స్నానంతో అంత అనుబంధం. ఇప్పటికీ మీరు మిగిలిన యమునంత నల్లగా ఉంటుంది. బలరాముడు చీల్చిన చోట యమునా ప్రవాహం తెల్లగా ఉంటుంది మీరు వెళ్ళి చూస్తే. కాబట్టి ఆ మధురిపు భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే, అక్కడే కదూ గోకులానికి సంబంధించినటువంటి భయం అంతా పోయింది. ఎందుకని ఒకానొకప్పుడు ఇంద్రయాగం అక్కర్లేదయా, ఇదిగో మనకు ఎదురుగుండా అసలు మన గోవులన్నిటికీ కూడా నీళ్ళిస్తున్నది యమున, అదిగో గడ్డిస్తున్నది గోవర్ధన పర్వతం, కాబట్టి అక్కడ గోవర్ధన పర్వతానికి యజ్ఞం చేయమన్నాడు. ఇంద్రుడికి కోపం వచ్చింది. పెరుగుల్లేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులైగిరి సంఘాత కఠోర పత్రతలన క్రీడా సమారంభ దుర్భరదం బోళిదరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేచిపో కృష్ణుండు ప్రేరేపకన్. పెరుగులు నేతులు తాగి కొవ్వి నాకు యజ్ఞం మానేసి గోవర్ధనగిరికి యజ్ఞం చేశారు, కాబట్టి వీళ్ళ పని పడతానన్నాడు అని పుష్కరావర్తక మేఘాలని పిలిచి వెళ్ళి వర్షాలు కురిపించండి, పిడుగులు పడిపోవాలి, పెద్ద పెద్ద అక్కడ వడగళ్ళు పడాలి, ఆవులు దూడలు సజ్జోమృత్యువు చెందరాల్కురియుడు ఈ శౌర్యం బవార్యంబుగన్. ఆ పడుతున్నటువంటి వడగళ్ల దెబ్బలకి ఆవులు దూడలు గోపాల బాలురు అక్కడికక్కడ చచ్చిపోవాలి, అలా వెళ్ళండి అన్నాడు. వచ్చి పడిపోయి ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యసనుల ఘోషములను ఈ జలధారల్ నియానమున్నిరుంగముకు యాళింపగదయ్య గుణరత్ననిధి. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఏమిటి ఈ వాన. ఈశ్వరా మమ్మల్ని అనుగ్రహించు, ఈశ్వరా అని లేదు వాళ్ళు, కృష్ణ అనుగ్రహించు అన్నారు. అనేటప్పటికీ కేవలం మనుష్యుల కోసం కాదు, ఆవులు దూడలు ఇవన్నీ ఉన్నాయి, వీటి కోసమని చెప్పి ఎక్కడికో రండిరా అనలేదు ఆయన. బాలుండాడుచునాథపత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దల్చిన లీలలేనగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ విపుల అలకేల దల్చి విపుల ఛత్రంబుగా పట్టె తద్భీల భృత్యుత దిశిలా చకిత గోపీ గోప గోపంతికిన్. ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లవాడు అలా పరిగెడుతూ అక్కడే ఉన్నటువంటి ఒక పువ్వుని చేత్తో కోసి హేళగా పట్టుకుని పైన ఏదో గొడుగు పట్టుకున్నట్టు పరిగెడితే ఎలా ఉంటుందో అలా గోవర్ధన పర్వతాన్ని పెల్లగించి చిటికిన వేలితో పైకెత్తి పట్టుకున్నాడు. పట్టుకుని ఒక్క గోపాల బాలుని కాదు, ముందు నమ్మి వచ్చినవి ఎవరంటే ఆవులు దూడలు లోపలికి వచ్చాయి, నమ్మనిది ఎవరంటే పెద్దవాళ్ళు. కొండ వదిలేస్తే బయట ఉంటే కాళ్ళు చేతులు విరుగుతాయి, వడగళ్ళకి లోపలికి వెళ్ళిన తర్వాత వదిలేస్తే కొండ నేను రామన్నారు. అంటే మహానుభావుడు ఈ కొండ పడిపోతుంది అనుకుంటున్నారా, ఒక్క నాటికి పడదు. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు శైరింపగా దాలండో జనిదీని కింద నిలువంచెంకింపగా బోలదీ శైలంబో నిధి జంతు సంచిత ధరాచక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. బెంగపెట్టుకోకండ్రా, రండి కాపాడతానని కొండ ఎత్తి 7 రాత్రులు 7 పగళ్ళు పట్టుకున్నాడు. ఎన్నాళ్ళు బతికినా ఆది సోమ మంగ బుధ గురు శుక్రశని 7 రోజులు తప్ప మనకి ఏమున్నాయి, బతకడానికి చావడానికి కూడా 5 రోజులే. ఆ 7 రోజులు బతికున్నంత కాలం సంతోషంగా ఉండాలి అంటే గోవర్ధనోద్ధరణం చేసిన చిన్ని కృష్ణుడి యొక్క పాదాల దగ్గర నిలబడాలి. కాబట్టి ఆ రోజున నోరు లేని నా బిడ్డలు ఆవుల్ని దూడల్ని కాపాడది కామధేనువు పరిగెత్తుకొచ్చి తన పాలతో అభిషేకం చేసి గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవిందా అని బిరుదునిచ్చింది. కాబట్టి గోకుల భీతి వినాశకృతే ఆ యమునా నది ఒడ్డునే జరిగింది ఇది. ఆ యమున కృష్ణుడు ఇద్దరు అవిభాజ్యం, అంతగా పెనవేసుకుపోయినవారు. ఆ గోవులకు నీరిచ్చింది. ఆ గోవులు సామాన్యమైన గోవులు కావు, అవన్నీ కూడా మహర్షులు ఉపనిషత్తులు గోవులుగా వచ్చాయి. ఆ ఉపనిషత్తులు తాగడానికి కావలసినటువంటి నీళ్ళిచ్చిన ఘనత సంతరించుకున్నది యమునా నది కృష్ణావతారంలో. ఆ గోవులు ఎంత పొంగిపోయాయండి. క్రేళ్లు రెకె మసలిలే గల్లు మందడి కొని రంకెలిడియ మద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్ అంటారు పోతన గారు. దూడలు తోకలెత్తి ఎగిరేయట మా వెంట కృష్ణుడు వస్తాడని. ఆవులు షేరుపాలు ఇచ్చేవి 2 షేర్లు ఇచ్చాయి. ఎద్దులు పెద్ద పెద్ద క్రేంఖణాలు చేశాయి. ఎందుకని వెనక పరాత్పరుడు తమ వెంట నడిచొస్తున్నాడు. ఇక నుంచి తమ తోక పట్టుకుంటాడు, తమ ఒళ్ళు ముట్టుకుంటాడు, తమని కడుగుతాడు, తమని పట్టుకుంటాడు, తమని మేపుతాడు, తమ వెనక రక్షకుడుగా నడుస్తాడు. వాటికి తెలుసా కృష్ణుడు భగవానుడని? తెలియక్కర్లేదు. వాటి ఉత్సాహం అలా ఉంటుంది ఈశ్వరావతారం వచ్చినప్పుడు. కాబట్టి అటువంటి ఉపనిషత్తులు గోవులుగా వస్తే ఆ గోవులకు నీరిచ్చి పోషించి ధారకమైనటువంటి నీరు ఆ యమునా నది. అందుకే గోకుల భీతి వినాశకృతే. అక్కడతో ఊరుకుందా యమునా నది గొప్పతనం. ఆవిడ ఎంత గొప్పది అంటే
ఆ నది జగదఘమోచని మానసదాయిని కేశవ కేళి నిదానగతే. ఆ యమునా నది అద్భుతమైనటువంటి ఒక విశేషాన్ని కల్పించుకుంది. జగదగమోచని, మనుష్యుల యొక్క మనస్సులలో ఉండేటటువంటి పాపములను, వాళ్ళని పట్టి ఉన్నటువంటి పాపరాశిని తన దగ్గరికి వచ్చి తనలో గ్రుంకులిడినా, తన పేరెత్తినా, తన అష్టకం చదివినా, తనని స్మరించినా పోగొట్టి కాపాడుతుంది. జగదగమోచని మానసదాయిని, పాపాలు పోగొట్టి వదిలిపెట్టడం కాదు, మళ్ళీ పాపం చేయకూడదనే మంచి బుద్ధినిస్తుంది. అందుకు నదుల గురించి వినడం. మన నదులకు అంత ప్రాశస్త్యం ఉంది. మన నదులకు అటువంటి అధిష్టాన దేవతలు ఉన్నారు. అటువంటి నదులు సనాతన ధర్మము యొక్క సొత్తు. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. అందుకే జగదగమోచని మానసదాయిని కేశవ కేళి నిదానగతే. ఆ యమునా నది ఒడ్డున జరిగినటువంటి లీల పరమాద్భుతమైనటువంటి లీల, అత్యంత ఉత్కృష్టమైనటువంటి లీల. దాన్ని రాసలీల అంటారు. రాసలీల, కృష్ణుడు అష్టమి తిథి నాడు పుడతాడు. 8వ మెట్టు సమాధి. అష్టాంగ యోగంలో చిట్ట చివరిది సమాధి. ఆ సమాధి స్థితికే రాసలీల అని పిలుస్తారు. ఆ రాసలీలలో కృష్ణ భగవానుడు ఎక్కడ చేశాడు రాసలీల అంటే యమునా నది ఒడ్డునే చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? యమున ఒడ్డున చేశాడు అంటే దానికి అర్థం రాసలీలని మనసులో దర్శనం చేసిన, రాసలీలని విన్న, యమున ఒడ్డున జరిగినటువంటి రాసలీలని స్మరించిన కృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఆ యమున ఒడ్డునే ఈ శరత్కాలంలోనే ఒక రాత్రి వేళ నిలబడి వేణు ఊదాడు. ఊదితే గోపకాంతలందరూ పరుగు పరుగున వెళ్ళారు. వాళ్ళేం కామంతో వెళ్ళలేదు. వాళ్ళు చెప్పుకున్నారు, సిరికి నిదాన చిహ్నముల చేయుభవచ్చరణారవిందముల్ సరసిజ నేత్ర మా తపము సంపద చేరితి ఎటకేలకున్ పోమగలేము మా మగల మాటలనొల్లము పద్మగంధముల్ మరగిన తేటులితర కుసుమమ్ముల చెంతకు పోవ నేర్చునే అని అడిగారు వాళ్ళు. మీ దగ్గరికి ఎందుకు వచ్చామో తెలుసా? కొన్ని కోట్ల కోట్ల జన్మల నుంచి దారి తప్పి తిరుగుతున్నాం. ఇంతకాలానికి కృష్ణ నీ యొక్క వేణునాదం ఏమిటో అర్థమైంది. మేం పరుగు పరుగున నీ పాదముల దగ్గరికి వచ్చాం. నువ్వు మాకు పతి, అంటే మాకు గతి, నిన్ను మేము పొందాలి. మళ్ళీ పతులు వెళ్ళిపోమ్మని అనకు. అది కామంతో అనుభవించిన లీల కాదు, పరమాద్భుతమైనటువంటి లీల రాసలీల. అష్టాంగ యోగంలో 8వ మెట్టు. కాబట్టి మళ్ళీ వెళ్ళిపోమ్మని అనకు, మాకు సంసారమొద్దు. నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కలిగి కామదాయి అయిన కరసరోజమ్ము మా మస్తకములను నిచి మనుపుమీష. ఇది వాళ్ళ కోరిక. ఎవరు నీ చరణములను సేవిస్తారో వాళ్ళకి సంసార భయం ఉండదు. ఓ కృష్ణ, నువ్వు మాకు సంసార భయాన్ని తీసేయి. శ్రీకరమైనటువంటి పట్టు కలిగినటువంటి నీ చేతిని మా తల మీద ఉంచి మమ్మల్ని అనుగ్రహించవయా అని అడిగారు. వాళ్ళందరితో కలిసి రాసలీల చేసినట్టే చేశాడు. నడుములు వీగియాడ చిరునవ్వులు నివ్వటలింగ మేఖలల్ సుడివడ చూట్కి మెరుంగులు పర్వ ధర్మముల్ నొడవ కురుల్ చెరింప శృతిభూషణముల్ మెరయన్ సకుష్టలై పడతొకలాడుతుంచలకి పాడిరి మేఘ తటిల్లతా ప్రభన్ అంటారు. ఆ సమయంబునన్ కృష్ణుడు విభుడు అనంతుడు కృష్ణుడు చిత్రమూర్తి అయి చేసెను మండల భ్రమణశీల పరస్పర బద్ధ బాహు కాంతాసు విలాసమున్ బహువిధ స్ఫురితానన విన్యాసము రాసమున్ అని ఆయన మండలాకారంలో నిలబడ్డాడు. అంటే గోపకాంత కృష్ణుడు, గోపకాంత కృష్ణుడు, గోపకాంత కృష్ణుడు. అంటే ఇద్దరు అంగనల మధ్యలో కృష్ణుడు, ఇద్దరు కృష్ణుల మధ్యలో అంగన. అందరూ మండలాకారంగా గుండ్రంగా నిలబడ్డారు. నిలబడి చేతులు పట్టుకుని వాళ్ళు క్రీడ చేశారు. అది రాసలీల. అంగనా మంగనా మంతరా మాధవం 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 మండలే మాధవం మాధవం చాంతరేణంగన ఇద్ధగౌ ఇద్ధమా మండలే మధ్యగౌ సంజ్ఞగౌ వేణునా దేవకీనందన అని లీలాశకుడు చెప్పినట్టు అంగనా మంగనా మంతరా మాధవం 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 చాంతరేణంగన ఇద్ధిదా కల్పగౌ మండలే మధ్యగౌ సంజ్ఞగౌ వేణునా దేవకీనందన. అంగనా మంగనా మంతరా మాధవం, గోపిక గోపిక మధ్యలో కృష్ణుడు. ఇక్కడ కృష్ణుడు మళ్ళీ గోపిక కృష్ణుడు, అంటే 2 గోపికల మధ్యలో కృష్ణుడు, 2 కృష్ణుల మధ్యలో గోపిక.
అలా కనపడుతుంది. కనపడినప్పుడు మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నాకు ఒక ఆయన బహూకరించాడు. ఈ రాధాకృష్ణుల యొక్క ఒక అద్భుతమూర్తి ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూశారో లేదో. మా ఇంట్లో ఇప్పటికీ బహుభద్రంగా గోడకి పెట్టుంచారు. రాధాకృష్ణులు కలిసి ఉన్నటువంటి రూపానికి 3 కళ్ళు ఉంటాయి. మీరు దగ్గర నిలబడి ఇలా చూశారనుకోండి, రాధకి 2, కృష్ణుడికి 2లా కనపడుతుంది. మీరు స్పష్టంగా చూశారనుకోండి 3 కళ్ళు, ఓ కన్ను ఉండదు. ఇద్దరికీ కలిపి 3 కళ్ళలా ఈ 2 కళ్ళతో ఉన్నట్టు పెనవేసుకుపోయి ఉంటారు. అలా రాసలీలలో 2 అంగనల మధ్య కృష్ణుడు, 2 కృష్ణుల మధ్య అంగన. అంటే ఆ ఆనందం అనుభవిస్తున్నవాడు ఎక్కడుంటాడో, ఆ జ్ఞాని ఎక్కడుంటాడో, ఒక రమణ భగవానుడి వంటి వాడు, అటువంటి వాడు కృష్ణుడితో రమిస్తూ ఉంటాడు. రాసలీల ఎంతమంది ఆ సమాధి స్థితిలో ఉన్నారో అంతమందితోటి కృష్ణుడు ఉన్నాడు. అంతేకానది కామం కాదు. అందుకే వాళ్ళతో ఆడినప్పుడు వాళ్ళందరితోటి ఆయన ఆ రాసక్రీడ చేస్తున్నప్పుడు నడుములు వీగియాడ, చిరునవ్వులు నివ్వటిలింగ, హారముల్ సుడివడ, మేకలల్ వదల, చూట్కి మిరుంగులు పర్వ, ఘర్మముల్ నొడయ, కురుల్ చెలింప, ఆ శృతిభూషణముల్ మెరయన్ సకృష్టలై పడతొకలాడుచుంచలగి పాడిరి మేఘతటిల్లతాప్రభన్. నల్లమబ్బు మధ్యలో ఆ మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా వీళ్ళందరితో కలిసి రాసలీల చేశాడు. చేస్తూ మేము కృష్ణుడితో ఆనందాన్ని పొందుతున్నాం అన్న భావన కలగగానే, ఓహో మీరు పొందుతున్నారన్నమాట, అంతర్ధానమయ్యాడు. బహిర్ముఖుడైన యోగి తట్టుకోలేడు ఆ భగవంతుడితో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆ ఆనందానుభవాన్ని, ఆ అమృతధార నుంచి విడివడి తట్టుకోలేడు. అదే అద్భుతంగా వర్ణించారు గోపికలు. ఆ కృష్ణుడి కోసం యమునా నది ఒడ్డుకెళ్ళి కనపడ్డ ప్రతి చెట్టుని కూడా అడిగారు. ఉన్మాదాన్ని పొందేసి నల్లనివాడు పద్మనయనమ్ములవాడు, కృపారసమ్ముపై చిల్లెడువాడు, మౌళిస పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడి మోమువాడు, చెల్వల మానధనమ్ము తెచ్చెనో మల్లియలారమీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అంటారు. ఆఖరికి మల్లె పొదల దగ్గరికి వెళ్ళి మల్లె పొదలను అడిగారు. కృష్ణుణ్ణి వర్ణించి మధ్యలో వెళ్ళిపోయాడమ్మా, మీ పాటనున్నాడా చెప్పరా అని అడిగారు. చెట్టు దగ్గరికి వెళ్ళారు. పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటలు, బంధూక కానవే బంధూక ముఖ్యుని, ఘనసార కానవే ఘనసార శోభితు, మన్మథ కానవే మన్మథాకారుని, వంశంబ కానవే వంశధరుని, చందన కానవే చందన చర్చితు, కుందంబ కానవే కుందరదను, ఇంద్రభూజను కానవే ఇంద్రవిభవు, కువల వృక్షయ కానవే కువలయేషు, ప్రియక పాదవ కానవే ప్రియ విహారు, అనుచు కృష్ణుని వెతికి రయ్యబ్జముఖులు. వాళ్ళందరూ కనపడ్డ ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి కృష్ణుడికి ఆ చెట్టుకి ఉన్న అనుబంధం, తిలక వృక్షం దగ్గరికి వెళ్ళి కస్తూరి తిలకం పెట్టుకున్న వాడిని చూసావా అని అడిగారు. తిలకంబ కానవే తిలక నిటలు, వెదురు పొద దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ వెదురు పొదన ఒక మాట అడిగారు. వంశంబ కానవే వంశధరుని, చేతిలో వెదురుకర్ర వేణువు పట్టుకున్నవాడు నీకేమైనా కనపడ్డా అని అడిగారంటే ఉన్మాద స్థితిలో ఉన్నారు వాళ్ళు. అవి మాట్లాడతాయా? అడగకుండా ఉండలేరు. ఇంకా అంత తాదాత్మ్యత పొందేశారు. అది రాసలీల. అప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్య కనబడ్డాడు. అప్పుడు యమునా సంబంధం చెప్తారు పోతన గారు రాసలీలలో. యమునా కంకణచారి ఆయన యమునా కంకణచారి మదవతీ రాసశ్రమోత్తారి వనజా మానస నవ్య భవ్య గుణ సంపత్కారియై, ప్రమదామానస నవ్య భవ్య గుణ సంపత్కారియై, వనజక్షుండలరంగగాలి విసరన్ కళ్యాణ భావంబునన్. ఆ యమునా నది ఒడ్డున మళ్ళీ సేద తీరడానికి వచ్చి వాళ్ళందరూ రాసలీల చేశాక ఒళ్ళంతా చెమటలు పట్టేస్తే యమునా నదిలోకి దిగాడు. దిగి యమునా కంకణచారియై వనజ పుష్పామోద సంచారియై, రమణీఘర్మ నివారియై, మదవతీ రాసశ్రమోత్తారియై, ప్రమదామానస నవ్య భవ్య సుఖ సంపత్కారియై, వనజక్షుండలరంగ గాలి విసరన్ కళ్యాణ భావంబునన్. వాళ్ళందరూ ఆ యమునా నదిలో దిగితే ఆ యమునా నదిలోంచి వచ్చేటటువంటి పద్మముల మించి గాలి పీలుస్తూ ఆయన చేత్తో ఇలా నీళ్లు చల్లుతుంటే
అబ్బో పోతన గారు ఏమి వర్ణిస్తారో ఆ జలక్రీడ. ఆ నీళ్లు చల్లుతుంటే వాళ్ళందరికీ చెమట్లు పోయి అప్పటి వరకు కృష్ణుడితో చేసినటువంటి రాసలీల వలన కలిగినటువంటి అలసట పోగొట్టుకుని ఆ బ్రహ్మమును అనుభవించినప్పుడు పొందినటువంటి ఉద్వేగ స్థితి సామాన్యంగా ఉండదు. కాబట్టి అందులోంచి వాళ్ళందరూ శాంతి పొంది ఆ యమునా కంకణచారి అయి ఆ యమున యొక్క తరంగముల మించి ఆ చిన్న చిన్న బిందువులు పైకి లేచి వాళ్ళ మీద పడుతూ ఉంటే చిట్ట చివర యమున మించి వస్తున్నటువంటి చల్లని గాలి కృష్ణ పరమాత్మని గోపికల్ని సంతోష పెడితే ప్రమదామానస నవ్య భవ్య సుఖ సంపత్కారియై వనజక్షుండలరంగ గాలి విసరన్ కళ్యాణ భావంబునన్. కళ్యాణ భావంతో యమున మీద గాలి ఆయన మీదకెళ్ళింది. ఆ యమున ఒడ్డున రాసలీల చేస్తుంటేట దేవతలందరూ వచ్చి పైన నిలబడ్డారు. హరిణీ నయనలతోడను హరిరాస క్రీడ చేయ నంబర వీధిన్ సురనాథులు భార్యలతో సౌరిది విమానముల నెక్కి చూచిరిలేశ. ఎందుకు వచ్చిన దేవతా పదవులు? వాళ్ళు బ్రహ్మాన్ని అనుభవిస్తున్నారు, సమాధి స్థితిలో ప్రవేశించారు, ఎవరికి వారే లోపల కృష్ణానుభవాన్ని పొందుతున్నారు. అబ్బా ఏమి అద్భుత రాసలీల! పైకి దాన్ని నృత్యం కింద జలక్రీడాభివర్ణనం కింద చూపించారు. వాళ్ళు పరవశించి పైకెక్కి విమానాల్లో వచ్చి దేవతలందరూ చూస్తున్నారు. రామల తోడను రాసము రామానుజుడాట చూచి రాగిల్లి మనో రాముల మీద వియచ్చర రామలు మూర్చిల్లి పడిరి రాజమహేంద్ర అంటారు పోతన గారు. ఆ రామల తోడను రాసము రామానుజుడాట చూచి బలరాముడి తమ్ముడైన కృష్ణుడు రాసక్రీడ చేస్తుంటే అప్పటికి ఎన్నేళ్ళు? చాలా చిన్న పిల్లవాడు, ఆయనకేం 16 ఏళ్ళు 20 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లాడు. రామల తోడను రాసము రామానుజుడాట చూచి రాగిల్లి మనో రాముల మీద వియచ్చర రామలు మూర్చిల్లి పడిరి రాజమహేంద్ర. ఆ భర్తల యొక్క భుజాల మీద దేవకాంతలందరూ ఇలా ఒరిగిపోయారట. అబ్బా ఏమి రాసలీల అని. ఒక జ్ఞాని లోపల పొందేటటువంటి బ్రహ్మము యొక్క అనుభూతిని రాసలీలగా వర్ణించారు. ఈ రాసలీల ఎక్కడ జరుగుతుంది అంటే యమున ఒడ్డున జరుగుతుంది. ఎందుకని? ఎవడు అలా కృష్ణుణ్ణి అనుభవించాడో ఇక వాడు యమునా ప్రవాహము దారివ్వకపోవడం ఉండదు. యమున దారిస్తుంది అంటే కాలాన్ని దాటేస్తాడు, ఇక మళ్ళీ పుట్టడం ఉండదు. అదే చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెడతాడు. అందుకే శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తూ మధువనచారిణి భాస్కర వాహిని జాహ్నవి సంగిని సింధు సుతే మధురిప భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే జగదగమోచని మానసదాయిని కేశవ కేళి నిదానగతే జయ యమునే జయ భీతి నివారిణి సంకటనాశిని పాలయమాం లేదా పావయమాం. అమ్మా ఓ యమున, ఇంత గొప్పదానివమ్మా. కృష్ణుడు యొక్క రాసలీల నీ ఒడ్డున జరిగిందమ్మా. యమున కృష్ణుడు ఇద్దరినీ అసలు వేరు చేసి చూపించడం కుదరనటువంటి స్థితమ్మా. అంత అద్భుతమైనటువంటి నదీమ తల్లివి. యోజనాల దూరంలో నిలబడి నిన్ను తలిస్తే చాలు, వెంటనే అనుగ్రహాన్ని ప్రసాదిస్తావు. అంత గొప్ప తల్లివి. అటువంటి ఓ యమున నీకు నమస్కరిస్తున్నాను, సర్వకాలముల యందు నన్ను కాపాడు అని అడిగారు. నాకు ఈరోజు కూడా యమున మీద చెప్పింది పరిపూర్ణంగా సంతోషం కలగల. అందుకే రేపు నేను నర్మదా నది గురించి ప్రారంభం చేయడానికి ముందు యమున గురించి మరికొన్ని మంచి మాటలు చెప్పి తర్వాత నర్మదా నది గురించి ప్రారంభం చేస్తాను. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు తప్పకుండా ప్రవచనాన్ని ప్రారంభం చేద్దాం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.